హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈరోజైతే ఎర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే పిల్లలు అడిగారని పెసరెట్టు టమాటో చట్నీ అయితే చేశానండి. చాలా సింపుల్గా అయితే చెప్పేస్తాను. ఫస్ట్గా అయితే పెసలైతే ఓవర్ నైట్ అంతా నానబెట్టి కడిగి మిక్సీ అయితే పట్టేద్దాము. నెక్స్ట్గా చట్నీకి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ అయితే వేసుకోండి. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు. చట్నీ కోసం పెద్ద ప్రాసెస్ ఏమీ అవసరం లేదు. లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత లైట్గా వేయించుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే వేగిపోయినాయి కాబట్టి చట్నీ కూడా రెడీ. ఈలోపు మనం పెసరట్టు కూడా వేసేసుకుందాం. లైట్గా ఆయిల్ అయితే వేసుకోండి. పెసరట్టు చాలా చిన్నగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది పెద్ద పెద్దగా వేస్తూ ఉంటారు, అది పల్చగా వేస్తూ ఉంటారు. అది అస్సలు తినాలని అనిపించదండి. పెసరట్లు ఎప్పుడు కూడా ఇలానే వేసుకోవాలి. మనకైతే ఈరోజు ఎర్లీ మార్నింగే పెసరట్టు టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.